అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మనము గుడ్ మార్నింగ్ సార్. గత క్లాసుల్లో అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ సార్. మనము గత కొద్ది రోజుల్లో గత క్లాసుల్లో మనము తీసుకునే విషయాలు చూస్తే ప్రభుత్వ ప్రాథమిక అంగాల్లో భాగంగా మనము సెకండ్ యూనిట్లో శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయశాఖల గురించి కొన్ని అంశాలు తెలుసుకున్నాం. న్యాయశాఖ యొక్క ప్రాధాన్యత గురించి, న్యాయశాఖ యొక్క అధికారాల విధుల గురించి గత క్లాసుల్లో మనం కొన్ని విషయాలు చెప్పుకోవడం జరిగింది. ఇది యూనిట్ 2లో ఉన్నది. ప్రభుత్వ ప్రాథమిక అంగాల్లో భాగంగా యూనిట్ 2లో యొక్క చాప్టర్ న్యాయశాఖ అనేది మనకు చాలా ముఖ్యమైనది. న్యాయశాఖ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి గురించి మనం తెలుసుకోవాలి. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి అని తెలుసుకోవాలి. న్యాయశాఖకు స్వతంత్ర ప్రతిపత్తి అవసరమే. ఎందుకంటే ప్రజాస్వామ్య రాజ్యాలలో నిష్పక్షంగా న్యాయశాఖకు స్వతంత్ర ప్రతిపత్తి అవసరం. ముఖ్యంగా ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో న్యాయశాఖ యొక్క ప్రాధాన్యత పెరిగిపోయింది. మారుతున్న రాజకీయ, ఆర్థిక, సాంఘిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ యొక్క న్యాయశాఖకు, న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. రాజుల కాలంలో అనేక రాజ్యాలు రాజరికంలో ఉన్నాయి. శాసనసభ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అధికారాన్ని రాజుల కాలంలో రాజరిక రాజ్యాలలో ఆ సమయంలో ఒక్కరే అన్ని అధికారాలు ఇచ్చేవారు. రాజులు నియంతగా పరిపాలించేవారు. ఆనాటి రాజరిక రాజ్యాలలో పరిపాలించే ప్రజలకు జీవనం లేదు. పరిపాలించి ఇష్టానుసారంగా నియంతగా
సిద్ధాంతాలకు వాళ్ళు ఈ యొక్క ధర్మాసనాన్ని వేడుకగా వాడుకోరాదు అని చెప్పవచ్చు. అదేవిధంగా న్యాయశాఖ యొక్క ఈ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి గురించి కొన్ని అంశాలు తెలుసుకోవాలి. తర్వాత రూసో వీళ్ళు ప్రభుత్వ అంగాలకు శాసనసభ, కార్యవర్ష, న్యాయశాఖలో ఇవన్నీ కూడా అధికారులు వేరువేరుగా ఉండని చెప్పి రూసోలు ఎప్పుడో చెప్పారు. ఆధునిక విధులైన మాడిసన్, హామిల్టన్, మాంటెస్క్యూ వీళ్ళు ప్రభుత్వ అంగాల మధ్య అధికార విభజన మామూలుగా ఉండడం వల్ల ప్రజలకు స్వేచ్ఛ రాదు, స్వాతంత్రం లభించింది. శాసనసభ, న్యాయశాఖ అధికారులు వేరుగా ఉండి ప్రత్యేక అధికారులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అధికార పూర్వక సిద్ధాంతం మాంటెస్క్యూ చూస్తే ది స్వీట్ ఆఫ్ లాస్ లో ఆయన స్పష్టంగా కొన్ని అంశాలు చెప్పాడు. ఆ అంశాల గురించి మనము ఇప్పుడు తెలుసుకుంటాం. ముఖ్యంగా ఆయన లాస్ లో ఆయన కొన్ని అంశాలు చెప్పాడు. ఎందుకంటే ప్రజల స్వేచ్ఛను పరిరక్షించాలంటే, రాజు యొక్క అడ్డుకోవాలంటే, శాసనాలు రూపొందించాలంటే ఖచ్చితంగా న్యాయాధికారం అనేది న్యాయశాఖకి ఇవ్వాలన్నాడు. కాబట్టి మనకు పౌరుల జీవితము, స్వేచ్ఛ మరియు అక్రమ నియంత్రణకు న్యాయశాఖకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి స్పిరిట్ ఆఫ్ లాస్ లో మనకు ముఖ్యంగా అధికార విభజన చెప్పాడు. ప్రజల స్వేచ్ఛ అడ్డుకోవాలంటే ఖచ్చితంగా న్యాయశాఖకు అవసరమని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఒక శాఖ ఇంకొక అధికారాల్లో జోక్యం చేసుకోకూడదు. శాసనాలు రూపొందించి అమలు చేసే శాఖల్లో న్యాయాధికారి వెళ్తాం కాదు. శాసనసభ శాసనాలు చేస్తుంది, కార్యశాఖ శాసనాలను అమలు చేస్తుంది. కాబట్టి ఈ యొక్క అధికారాల్లో న్యాయశాఖ అధికారాలు మిళితం కాకూడదు. శాసనసభ, కార్యశాఖ అధికారాలు అవి వేరుగా ఉంటాయి, న్యాయశాఖ అధికారాలు వేరుగా ఉంటుంది. ఒక శాఖ ఇంకొక అధికారంలో జోక్యం చేసుకోకూడదని చెప్పి స్పష్టంగా మాంటెస్క్యూ చెప్పడం జరిగింది. ది స్పిరిట్ ఆఫ్ లాస్ లో చెప్పాడు. కాబట్టి శాసన నిర్మాణము న్యాయ విధుల్ని మిళితం చేయరాదు. తర్వాత న్యాయ విధులను, కార్యశాఖ విధులను కలపరాదు. కాబట్టి ఇలా కలిపితే న్యాయపాలన అసాధ్యం అని చెప్పి చెప్పాడు. కార్యశాఖ అధికారుల నుండి న్యాయాధికారాలు వేరు చేయబడాలి. కాబట్టి న్యాయాధికారుల ప్రవర్తన హింసాయుతంగా మారుతుంది. శాసనసభ సభ్యులు ఒకవేళ ఈ యొక్క న్యాయాధికారులు ఎన్నుకుంటే అది న్యాయ పరిపాలన హింసగా మారుతుందని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి నిరంకుశత్వాన్ని అరికట్టడానికి శాసనాలు రూపొందించి అమలు చేసే శాఖలను న్యాయశాఖలో పూర్తిగా వేరు చేయాలి అని మాంటెస్క్యూ స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడంలో న్యాయస్థానాలు పాత్ర అని చెప్పడం జరిగింది. కాబట్టి సమాఖ్య వ్యవస్థ మన భారతదేశము, అమెరికా కానీ సమాఖ్య వ్యవస్థ గల దేశాలు. ఈ యొక్క సమాఖ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరియు ప్రజల మధ్య, ప్రభుత్వాల మధ్య, వివిధ రాష్ట్రాల మధ్య అనేక సంఘర్షణలు వస్తుంటాయి. ఈ యొక్క వివాదాలను పరిష్కారం చేయాలంటే న్యాయశాఖ స్వతంత్ర అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది. కేంద్ర రాష్ట్రాల మధ్య పరిమితులలో అధికారులు బాధ్యత రాష్ట్రాలు కానీ రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలి. అది చూడవలసిన న్యాయ వ్యవస్థపై ఉందని చెప్పి మనం స్పష్టంగా కాబట్టి న్యాయపాలనలో నెలకొన్న న్యాయమూర్తులు ఉండాలి. ప్రజల్లో నమ్మకము కలిగించవలసిన బాధ్యత న్యాయమూర్తులు అని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తిని దోహదపడే అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు కూడా మనము తెలుసుకుంటాం. స్వతంత్ర ప్రతిపత్తి గల కొన్ని అంశాలు ఉన్నాయి. అవి కూడా కొన్ని మనము ఇప్పుడు తెలుసుకుంటాం. ముఖ్యంగా న్యాయమూర్తుల అర్హతలు అంటే న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల ఈ యొక్క అర్హతలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ముఖ్యంగా న్యాయమూర్తులు అత్యున్నత ప్రతిభ
సామర్థ్యాలు, తర్వాత వ్యక్తిత్వము, విశా దృక్పథము వ్యక్తులకు గల న్యాయమూర్తులను నియమిస్తారు. ముఖ్యంగా న్యాయమూర్తుల యొక్క ఈ యొక్క అభ్యర్థిని ఎన్నుకోవాలంటే చాలా దేశాలు నియమిస్తున్నారు. పరీక్షలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా అర్హతలు ఉన్నాయి. న్యాయ కోవిధ ఉండాలి. న్యాయమూర్తి నియమించబడితే న్యాయ కోవిధ ఉండాలి. కొన్ని రాష్ట్రాలలో, కొన్ని దేశాల్లో పోటీ పరీక్షలు నియమిస్తున్నారు న్యాయమూర్తుల నియామకానికి. కాబట్టి ప్రతిభా పాఠవాలు చూస్తున్నారు, సామర్థ్యం చూస్తున్నారు. న్యాయ కోవిధ ఉండాలి. పరిపాలన ఈ యొక్క అనుభవం ఉండాలి. భారతదేశంలో రాష్ట్రపతి ఈ యొక్క సాధారణంగా అన్ని యొక్క ఎలిజిబిలిటీ చూస్తే నియమించబడుతుంది. 10 సంవత్సరములు న్యాయమూర్తిగా, 10 సంవత్సరములు న్యాయవాదిగా పనిచేయాలి అని చెప్పే ఉంది. తర్వాత న్యాయశాస్త్ర కోవిధులుగా ఉండాలి. ఇలాంటి వ్యక్తిని న్యాయమూర్తిగా భారత రాజ్యాంగము అధికారం కల్పించింది. రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ పెట్టారు. న్యాయమూర్తుల యొక్క ఎలిజిబిలిటీకి వారు ఏ విధంగా వాళ్ళు ఎన్నుకోవాలి, నియమించాలని రాజ్యాంగం యొక్క నిబంధనలు ఉన్నాయి. అదేవిధంగా న్యాయమూర్తుల నియామకం గురించి చెప్పినారు. న్యాయమూర్తుల నియామకాల్లో రాజకీయాలతో సంబంధం లేదు. ఎలాంటి రాజకీయాలతో సంబంధము తావులేని చెప్పారు. కొన్ని పద్ధతులు ఉన్నాయి. న్యాయమూర్తులు ఎన్నుకునే పద్ధతి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకం ఉన్నాయి. న్యాయమూర్తులు శాసనసభ ప్రత్యక్షంగా ఎన్నుకుంటుంది. న్యాయమూర్తులు ఈ యొక్క ప్రజలు ఎన్నుకునే పద్ధతి, శాసన ద్వారా ఎన్నుకునే పద్ధతి, కార్యనిర్వాహక శాఖ ఎన్నుకునే పద్ధతి. మనం ఈ విధంగా గమనించైతే ప్రజలైతే పరోక్షంగా ఎన్నుకునే విధానము ప్రపంచంలో స్విట్జర్లాండ్ లోని కొన్ని కాంట్రీలలో, రష్యా, పూర్వ సోవియట్ రష్యా, అమెరికా ఈ రాష్ట్రాలలో ఈ యొక్క విధానం ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి న్యాయమూర్తులు నిర్భయంగా తీర్పులు ఇవ్వలేరు. ప్రజలు ఎన్నుకున్న న్యాయమూర్తులు ప్రజలకు దయచలపే న్యాయమూర్తులు ఉంటారు. కాబట్టి ఈ విధానం సరైనది కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న న్యాయమూర్తులు పాలన చేయలేరు. ప్రజలకు అనుగుణంగా ప్రజల యొక్క దయాచరణపై ఆధారపడి తీర్పులు ఇవ్వడం, న్యాయ పరిపాలన చేయడం జరుగుతుంది. ఈ యొక్క న్యాయమూర్తి నియామకంలో అని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. రెండవ పద్ధతి శాసనసభ ద్వారా ఎన్నిక పద్ధతి. ఈ శాసనసభల ద్వారా స్విట్జర్లాండ్ ఫెడరల్ కోర్టు ఎన్నుకుంటుంది. తర్వాత న్యాయమూర్తులను పూర్వ సోవియట్ రష్యా ఎన్నుకుంటుంది. సుప్రీం సోవియట్ రష్యాలో శాసనసభ, సుప్రీం సోవియట్ లో ఈ విధంగా న్యాయమూర్తులు ఎన్నుకోవడం జరుగుతుంది. శాసనసభ ఆధీనంలో ఉండటం వలన న్యాయమూర్తులు స్వతంత్రంగా నిర్ణయాలు ఇవ్వలేరు, తీర్పులు ఇవ్వలేరు. ఎందుకంటే శాసనసభ యొక్క ఆధీనంలో ఉన్నారు. కాబట్టి ఆ తీర్పులు నిరంకుశంగా ఇవ్వడానికి అవకాశం అని చెప్పవచ్చు. కాబట్టి అధికార విభజన ఉల్లంఘన జరుగుతుంది. కాబట్టి అయితే ఈ యొక్క శాసనసభల ద్వారా న్యాయమూర్తులు ఎన్నుకునే పద్ధతి ప్రస్తుతం లేదని చెప్పి మనం చెప్పవచ్చు. ఈ విధానము ప్రస్తుతం అమలు లేదు. తర్వాత మూడవ పద్ధతి కార్యనిర్వాహక శాఖ ద్వారా న్యాయమూర్తులు ఎన్నుకునే పద్ధతి. ఈ పద్ధతి ఎక్కడుంది? అనేక ప్రజాస్వామ్య ప్రపంచంలో రాష్ట్రపతి, భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తిని నియమిస్తాడు. అధ్యక్షుడు న్యాయమూర్తిని నియమిస్తాడు. కాబట్టి రాజ్యాంగ నియమించే అధికారం అమెరికాలో ఉంది, భారతదేశంలో ఉంది, కొన్ని దేశాల్లో ఉంది. అదేవిధంగా వీరిని నియమించే అధికారం కానీ అంటే అమెరికాలో సెనెట్ లో సభలు అమర్చాలి. భారతదేశంలో రాష్ట్రపతి వీరిని నియమిస్తాడని మనకు తెలిసే విషయమే. ఒకవేళ వీరిని తొలగించాలంటే అవినీతి, బంధుప్రీతి, నిష్పక్షపాతత, అవినీతి ఉన్నాడని చెప్పి, బంధుప్రీతి ఉన్నాడని చెప్పి అవన్నీ ఆరోపణలు వాళ్ళని అవి నిరూపణ చేయాలి. అంతేగాని ఇష్టానుసారంగా రాజ్యాంగ తొలగించే అవకాశం లేదు. మహాభియోగ విధానం ద్వారా అమెరికాలో, భారతదేశంలో ఈ పద్ధతి ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే మహాభియోగ తీర్మానం ద్వారా భారతదేశంలో ఒక న్యాయమూర్తిని అతని
పూర్తిగా తొలగించాలంటే నేరారోపణలు అవి అవి నిజమా కాదా చూడాలి. రాజ్యసభ ఒక తీర్మానం చేయాలి మొట్టమొదట. తర్వాత లోక్సభ ఒక తీర్మానం చేయాలి. 2/3 మంది మెజార్టీతో ఆ యొక్క అవి నేరారోపణలు రుజువైతే అతన్ని రాష్ట్రపతి పూర్తిగా తొలగించే అధికారం కలిగి ఉంటాడని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు ఈ విధంగా ఉంది. కాబట్టి అమెరికా మనకు భారతదేశంలో కొన్ని ఈ యొక్క నిబంధనలు ఉన్నాయి. న్యాయమూర్తుల పదవి కాలంలో తేడాలున్నాయి. సో ప్రధాన న్యాయమూర్తి 60 సంవత్సరాల వరకు పదవిలో ఉంటాడు. తర్వాత హైకోర్టు న్యాయమూర్తి 60 సంవత్సరాల పదవిలో ఉంటారు. తర్వాత అమెరికాలో 70 సంవత్సరములు అతడు పదవీ కాలంగా ఉంటారు. కొంతమంది జీవితాంతం పదవిలో అమెరికాలో న్యాయమూర్తులు ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి పదవీ కాలం ఎక్కువగా ఉంటే న్యాయమూర్తులు సమర్థవంతంగా నిష్పక్షపాతంగా న్యాయమూర్తులకు స్వతంత్ర ప్రతిపత్తి అవసరం అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ విధంగా న్యాయమూర్తి యొక్క అర్హతలు, న్యాయమూర్తి యొక్క నియామకము పద్ధతులు, తర్వాత న్యాయమూర్తి యొక్క పదవి కాలం గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకున్నాం. ఆ తర్వాత మనము కొన్ని అంశాలు తెలుసుకోవాలి. ఇవి చివరి అంశాలు. పదవి భద్రత అన్నాడు. పదవి భద్రత తొలగింపు. రాజ్యాంగంలో పార్లమెంటు మనకు భారతదేశంలో న్యాయమూర్తుల పదవి భద్రత గురించి స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే వాళ్ళని పదవి భద్రత కల్పించింది. న్యాయమూర్తి యొక్క ఈ యొక్క పదవి భద్రత ఉండడం వలన వాళ్ళు నిష్పక్షపాతంగా సమర్థవంతంగా న్యాయమూర్తులు పనిచేస్తారని చెప్పి చెప్పవచ్చు. అవినీతి, అసిత పక్షపాతము, అధికార యొక్క దుర్వినియోగం ఉంటేనే రాష్ట్రపతి వారిని తొలగిస్తాడు. ఎట్లా? మహాభియోగ తీర్మానం ద్వారా. కాబట్టి ఇక్కడ అమెరికాలో అయితే మహాభియోగ తీర్మానం జరుగుతుంది, ఫెడరల్ కోర్టు ద్వారా ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా న్యాయమూర్తులు యొక్క మహాభియోగ యొక్క తీర్మానంలో ఎక్కడ కూడా జస్టిస్ ఇంతవరకు రామస్వామి అని మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ మధ్యలో అది సక్సెస్ కాలేదు. జస్టిస్ రామస్వామిపై అవినీతి ఆరోపణల మీద ఒక తీర్మానం ప్రవేశపెట్టారు రాజ్యసభలో. తర్వాత అది సక్సెస్ కాక కర్ణాటకలో ఒక జడ్జి ఈ విధంగా అవినీతి ఆరోపణ ఎదుర్కొని అతడు తీర్మానంకు ముందే రాజీనామా చేశాడని చెప్పి మనం చెప్పవచ్చు. పదవి భద్రత చాలా రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు నియమిస్తుంది. ఈ విషయంలో ఈ యొక్క న్యాయశాఖకు న్యాయమూర్తులు స్వతంత్రంగా నిర్ణయాలు చేసే అధికారం ఉంటుంది. ప్రకారమే కాబట్టి రాజ్యానికి పదవి భద్రత ఉంది. తర్వాత జీతభత్యాల గురించి తెలుసుకోవాలి. మనకు రాజ్యాంగ రీత్యా కొన్ని జీతభత్యాలు కూడా ఏర్పరిచారు. పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఈ యొక్క జీతభత్యాలు రూపొందించారు. సుప్రీంకోర్టు ఇతర 30,000 జరిగింది. ఎందుకంటే వాళ్ళకు ఇతర సదుపాయాలు కల్పించారు. జీవితాంతం పెన్షన్ సౌకర్యము, గ్రాట్యుటీ, సాంఘిక భద్రత, ఇవన్నీ కూడా సకల సౌకర్యాలు కల్పించారు తెలుసుకుంటున్నాం. ఇవన్నీ కూడా భారత సంఘటన నిధి ద్వారా చెల్లించబడతాయని చెప్పవచ్చు. ఎందుకంటే 368 ప్రకారం అత్యవసర పరిస్థితులు తప్ప మిగతా విషయాల్లో జీతభత్యాలు తగ్గించడానికి అవకాశం లేదని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి జీతభత్యాలు పార్లమెంట్ రూపొందించింది న్యాయమూర్తుల జీతభత్యాలు. తర్వాత న్యాయమూర్తి ఎలాంటి లాభదాయకమైన పదవి చేపట్టరాదు. అయితే ప్రస్తుతము ప్రజాస్వామ్య ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థలో మన దేశము ఈరోజు పదవీ విరమణ జడ్జిలను, న్యాయమూర్తులను గవర్నర్లుగా నియమిస్తుందని చెప్పి చెప్పవచ్చు. భారతీయ జనతా పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాల్లో జడ్జిల నియామకంలో ఆ తర్వాత ఈ యొక్క పదవీ విరమణ తర్వాత కొంతమంది అవకాశం చెప్పి వాళ్ళు కొంతమంది గవర్నర్లు నియమిస్తారని చెప్పి చెప్పాలి. గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ సర్వీస్ నిబంధనలు. ఉన్నత ఉద్యోగుల సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఈ యొక్క సిబ్బంది యొక్క నియామకంలో సర్వీస్ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. వారి జీతభత్యములు, వారి సౌకర్యాలు, సర్వీస్ యొక్క నిబంధనలు రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచారని చెప్పి చెప్పవచ్చు.
సర్వీస్ యొక్క నిబంధనలు మార్చడానికి అవకాశం లేదు రాజ్యాంగ నిబంధనల ప్రకారం. కొన్ని దేశాలు పోటీ పరీక్షల ద్వారా వాటిని నియమిస్తున్నాయి. మన భారతదేశంలో జడ్జీల నియామక ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్లో కూడా హైకోర్టు పోటీ పరీక్షల ద్వారా జడ్జీల నియామకము ప్రస్తుత అమల్లో ఉందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ఈ న్యాయశాఖకు స్వతంత్ర ప్రతిపత్తి అవసరము, ప్రజాస్వామ్య యొక్క విలువలు కాపాడటంలో, అదేవిధంగా న్యాయమూర్తులకు ఈ స్వతంత్ర ప్రతిపత్తి అవసరం ఉంది. అంటే న్యాయ సవిచారం ప్రభుత్వాలపై బాధ్యత ఉంది. కాబట్టి న్యాయ స్వతంత్ర ప్రతిపత్తి అవసరం. ఎందుకంటే మనకు ముఖ్యంగా ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలలో వ్యవస్థలో స్వతంత్ర ప్రతిపత్తి న్యాయశాఖ ఉండడం అవసరం. ఎందుకంటే న్యాయ విలువలను కాపాడంలో ప్రజాస్వామ్య యొక్క న్యాయశాఖకు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాల్సిన అవసరము ఎంతైనా ఉందని చెప్పి మనము స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విధంగా మనము ఈరోజు న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి, దాని యొక్క అంశాల గురించి, ఏ విధంగా వాటికి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ఒక పీడిఎఫ్ షేర్ చేస్తాం, చూడండి. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఇక్కడ ఇండిపెండెన్స్ న్యాయశాఖ స్వతంత్ర, తర్వాత న్యాయశాఖత, తర్వాత మనకు సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడాల పాత్ర, తర్వాత మనకు న్యాయమూర్తుల నియామకము, న్యాయమూర్తులు ప్రత్యక్షంగా ఎన్నిక, శాసనసభ ద్వారా ఎన్నిక, కార్య నియామక వర్గం చేయడం, న్యాయము పదవి కాలము, ఆకర్షణీయమైన జీతభత్యాలు, సర్వీస్ నిబంధనలు, ఇవన్నీ కూడా మనకు న్యాయ స్వతంత్ర ప్రతిపత్తి అంశాల్లో చెప్పవచ్చు. అందరూ ఒకసారి ఫోటోస్ ఆన్ చేయండి. దీపిక, యమున, వీళ్ళంతా లెఫ్ట్ అయ్యారు చాలా మంది. అవుతా ఫోటోస్ ఆన్ చేయండి, ఫోటోస్ ఆన్ చేయండి అన్న, ఫోటోస్ ఆన్ చేయండి అందరూ, ఫోటోస్ ఆన్ చేయండి అందరూ. మళ్ళీ క్లాస్ 2 o'clock ఉంది, 2 o'clock రాండి అందరూ. చెప్పండి సార్. క్లాస్ ఉంది, మధ్యాహ్నం క్లాస్ ఉంది, క్లాస్ ఉంది, రావాలి. ఓకే సార్. లెఫ్ట్ కావద్దు, మధ్యలో లెఫ్ట్ అయినారు చాలా మంది, కొంతమంది జాయిన్. సరే సరే సార్. నెట్వర్క్ రావట్లేదు సార్. చాలా మంది అప్సెట్ అవుతున్నారు. రెగ్యులర్ మీరు అవుతున్నారు, నవత, దీపిక, తర్వాత యమున, వీళ్ళు మాత్రమే అవుతున్నారు రెగ్యులర్ గా, మిగతా వాళ్ళు కావడం. మధ్యాహ్నం వాళ్ళకి అడిగినా చాలా సార్లు మెసేజ్ పెట్టాము. అవును, ఏం వాళ్ళు అసలు లెక్క లేకుండా అయిపోతుంది వాళ్ళకి. హాల్ టికెట్ లేకుండా వేస్తే సరిపోతుంది. హాల్ టికెట్ ఇవ్వకుంటే వాళ్ళే వస్తారు. అదేమ్మా, వాళ్ళని హాల్ టికెట్ ఇవ్వకుంటే సరిపోతుంది వాళ్ళకి. ఆ పని చేయాలంగా, ఒక బారి ఇబ్బంది పెడితే వాళ్ళు వస్తారు. అంతే, అట్లే చేయాలి సార్. మధ్యాహ్నం 2 o'clock రండి అందరూ క్లాస్ కి. ఓకే,
ఓకేనా? ఓకే సార్ వెల్కమ్. సరే సార్. ఓకే ఓకే మా థ్యాంక్ యూ. సోదాబో సోది. ఏంది సుబ్బా ఇరికిస్తావే వాళ్ళని కూడా? కాదు. హలో, ఆ, ముందు మీ చెప్పు. ఓడి చెప్పు. మీ ఓడి రాలేదా? ఏమో లత కూడా రాలేదా? మీ ఆమె రాలా, లత రాలా, ఎవడే కానీ రావట్లేదు. ఏమే చంటి ఏమో వాళ్ళంతా బాగా గేమ్ లో పడిపోయిండారు. లత ఆడుతుంది గేమా? లత ఆడదులే, నువ్వు అదే ఇంకొక ఆమె ఆడుతుంది. ఎవరు? హలో, హలో, ఎవరు ఆడేది? వేరే ఆమె. వేరే ఆమె అంటే నా తల్లిదండ్రులు ఆమె ఆడుతుంది. నీ తల తింటదా? ఏంది మధ్యలో వాయిస్ వినపడుతుంది, ఎవరిది? బయట పక్కన వాళ్ళు ఆహా, పక్కన పిల్లకాయలు వచ్చిన నిజంగా తమ్ముళ్ళగా నీదే బాగా సార్ హాల్ టికెట్లా? ఎవరు ఆడంటాను ఇస్తాను. బెదిరిస్తున్నాడు ఊరిగా. ఎగ్జామ్స్ ఎప్పుడంట? రేపు నెల అంటున్నారే. అంటారు కానీ నిజం అవ్వదు తెలియదు. మనకు కూడా లేకుండా ఉంటే బాగుంటది కదా ఎగ్జామ్స్. అంటారు. నేను ఒక ముఖరాదు ఏమంటే కూర్చున్నా అనుకో, ఇంటికాడ ఏం చదువు, ఎట్ట తిరిగినాము, ఏం చేసినాము, ఎవరితో ఎట్లా మాట్లాడినాము, ఏం కథ, ఎక్కడ ఏం జరిగింది అంతా రాదు సార్. ఒక్క ముక్క లత చదువుకోలే. వచ్చిందా? ఈ ఎప్పుడు మంత్ వచ్చింది? అయిపోయినాక వచ్చింది లత అని. ఏంది లత నువ్వు కొంచెం కూడా సారోళ్ళు అంటే మర్యాద కూడా లేకుండా పోతుందా? ఎవరు అదే? ఎవరు వచ్చారా? లత వచ్చింది. ఏంది వాయిస్ వినపడలే. అడిగి హలో, అయిపోయింది కదా. తిన్నా బాగా. లేదు పెట్టారా? తినేది నిమ్మలంగా వచ్చినావు కదా. కరెక్ట్గా టయానికి రమ్మంటే రావు. ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చినావా? ఎక్కడ అన్నయ్య ఫోన్ చేసి చెప్పొద్దా? చెప్పాలా? గ్రూప్ లో లేవు నువ్వా? గ్రూప్ లో ఉంటేనేనా నువ్వు చెప్పేది? తెలీదా లత? చెప్తే నా వల్ల ఛార్జింగ్ లేదు, 5 ఉన్నది. ఇంక సాయంత్రం అడిగి చేయాలి. మా ఊళ్ళో కరెంట్ కూడా లేదు. సాయంత్రం వస్తానో నాకు డౌటే. పోలు బిగించాలి. లత చెప్పు. నవత కాలేజ్ అప్పుడు నేనైతే ఇప్పుడే వెళ్ళేలా లేను. కాలు తెగింది నాకు. ఇప్పుడే వెళ్ళేలా లేను, డౌటే. ఏ బా లేదు, ఎప్పుడు వెళ్తావు అని అడుగుతున్నా. హాల్ టికెట్ ఎప్పుడు ఇస్తారంట? ఏంటి హాల్ టికెట్ ఎప్పుడు ఇస్తారంట అంటున్నా. నెక్స్ట్ మంత్ లో ఇవ్వచ్చు. అదే నువ్వు వెళ్తావేమో అనుకున్నా. కనుక్కో వస్తావు అనుకున్నా. లేదు, సార్ ఫోన్ చేసి అడిగాడు. నాకు కాల్ తెగిందా? ఏమైంది? సర్టిఫికేట్ తెగింది. అది కుట్లు పడతాయంట, కుట్లు వేయించుకోలేదు. హాస్పిటల్కి వెళ్ళినా, ఇంక ఇప్పుడు కుట్లు వేయమన్నారు. అదే మళ్ళా 2 days ఉండి వెళ్తే అది తోలు కొంచెం లేచింది, అది కట్ చేసేసి కట్టు కడతాను, ఆయింట్మెంట్ ఇస్తా అమ్మా, ఇంక మీరు ఇంటికాడే చూసుకునేదట్టు అని చెప్పిన డాక్టర్. వాయిస్ కట్ అవుతుంది, నేను వాట్సాప్ కాల్ చేసుకోవచ్చు నాక. సరేలేవా, బాయ్.